ఒక పిల్లవాడు మామిడికాయలను దొంగిలించటానికి తోటలోనికి వెళ్ళి దొంగతనము చేస్తూ ఉండగా ఆ తోటమాలికి దొరికిపోయాడు. అతడు ఆ పిల్లవానిని పట్టుకొని కోపంతో మందలిస్తూ, "ఏం బాబూ, ఎందుకీ దొంగతనానికి పాలుపడ్డావు? తప్పు కదా. నీ విషయం మీ నాన్నగారికి చెప్తాను. మీ ఇంటికి పద" అన్నాడు. "ఏమండి, మా నాన్నతో మాట్లాడడానికి మీరు మా ఇంటికి రానవసరం లేదు. మా నాన్నగారు కూడా ఇదే తోటలో ఇంకొక చెట్టు మీద ఉన్నాడు" అని చెప్పాడు ఆ అబ్బాయి. ఎంత విచారకరమైన విషయమండి. ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో చిన్న బిడ్డలకు తెలియదు. కాబట్టి మంచి మార్గము గుండా మనం వెళ్తూ ఆ మార్గాన్ని నేర్పించాలి. ఎందుకంటే మనం వెళ్ళిన మార్గాన్నే వాళ్ళు నడుస్తారు. కాబట్టి దేవుని శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచాలి. శిక్షణ అనేది ఈరోజు ఆరంభించి రేపు ముగించేది కాదు. అనుదినము నేర్చుకునే దానినే శిక్షణ అంటారు. దేవుని వాక్యము పిల్లలకు ప్రబోధించకపోతే ప్రమాదమే. ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు, "తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి" అని. కాబట్టి మిత్రమా, మన పిల్లల పట్ల మనకున్న గురుతర బాధ్యతలను గూర్చి శ్రద్ధ చూపిద్దామా?